రమ్య వార్నింగ్ ఇవ్వడంతో మీడియా వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు. "ఏం చేస్తున్నారు నిషిన్ మీరు? అర్థమవుతుందా?" అని కౌశికి, ధాత్రి, కేదార్ వాళ్ళు నిలదీస్తూ ఉంటారు. "మేము చేయాల్సిందేదో మేము చేస్తాము. మీరెందుకు ఇలా అడ్డుపడుతున్నారు?" అని నిషి అంటూ ఉంటుంది. అసలు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇక కంపెనీ ఎక్కడ ఉంటుంది? కోట్లలో నష్టం వస్తుంది. ఈ దివ్యాంక ఈ ప్రెస్ మీట్‌ని అడ్డుపెట్టుకొని ఎన్నెన్ని చెప్తుందో మీకు అర్థం కావటం లేదా? అని కౌశికి, ధాత్రి నిలదీస్తూ ఉంటారు. ఏందమ్మీ నువ్వు సీఈఓని చేయమంటే చెయ్యవు. మరి మేం చేయాల్సింది మేము చెయ్యాలి కదా! మేము ఇంటికి రానే రాము అని వైజయంతి, నిషి, యువరాజ్ ముగ్గురు చెప్తూ ఉంటారు. అవును. వాళ్ళు రారు అని దివ్యాంక కూడా చెప్తూ ఉంటుంది. అలా చాలా సేపు వాదించిన తర్వాత ఇప్పుడు నేను యువరాజ్‌ని మీరనుకున్నది చేస్తానంటే అప్పుడు కూడా రారా? అని కౌశికి అనడంతో ఏంటమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అని వైజయంతి అంటూ ఉంటుంది. ముందు నేను యువరాజ్‌ని టెంపరరీ టీమ్ లీడర్‌గా పెడతాను. అందరితో మాట్లాడతాను. నిదానంగా బాబాయ్ కుర్చీలో కూర్చోబెడతాను అని కౌశికి చెప్పడంతో, అలాగైతే పదమ్మీ ఇంటికి వెళ్దాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది అని వైజయంతి అంటూ ఉంటుంది. దివ్యాంక పిలవగానే వచ్చి సహాయం చేసినందుకు థాంక్ యూ సో మచ్ మేము వెళ్తున్నాం అని నిషి అంటే, నిషి నా మీద నమ్మకం లేదా? వెళ్ళొద్దు అని దివ్యాంక అంటూ ఉంటుంది. మా పని పూర్తయిపోయిన తర్వాత నీతో పనేముంది? సారీ దివ్యాంక అంటూ నిషి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి దివ్యాంక దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందా? నిషి వాళ్ళని ఏదైనా చేయాలంటే మమ్మల్ని దాటుకొని రావాలని నీకెన్ని సార్లు చెప్పాలి? ఇక్కడనైనా తగ్గించుకుంటే బాగుంటుంది అని ధాత్రి, కేదార్ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ప్రెస్ మీట్ అయితే ఆపగలిగింది కానీ యువరాజు వాళ్ళని కౌశికి ఇంటికి తీసుకొస్తుందో లేదో అని సుధాకర్ ఆలోచిస్తూ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే నేరుగా యువరాజు వాళ్ళు లగేజ్ పట్టుకొని మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటే ఆగండి అంటూ సుధాకర్ అరుస్తూ ఉంటాడు. అసలు బుద్ధుందా? కూర్చునే కొమ్మని నరుక్కునే వాళ్ళనేమంటారో తెలుసా? ఉంటున్న ఇంటిని ఎవరైనా నిప్పి పెట్టుకుంటారా? అని యువరాజ్, నిషి, వైజయంతి వాళ్ళని సుధాకర్ తిడుతూ ఉంటాడు. యువరాజు చాలా కోపంగా ఏదో అనడానికి ముందుకు వస్తూ ఉంటే, "ఆగురా అబ్బుడా! ఇప్పుడు మన పూర్తయిపోయింది. ఇంకేం మాట్లాడకు" అని వైజయంతి మెల్లగా చెప్తూ ఉంటుంది. "చూడండి ఇప్పుడు బయటికి వెళ్లి మీరేం సాధించారు? ఇన్ని రోజులు నువ్వు సరిగ్గా చేయలేవనే కదా నిన్ను ఆ సీట్‌లో కూర్చోపెట్టింది. ఇప్పటికైనా మారు యువరాజ్" అని కౌశికి చెప్తూ ఉంటుంది. "అసలు మీరిలా ప్రవర్తించడం అస్సలు మంచిది కాదు" అని ధాత్రి, కేదార్ కూడా మంచిగా చెప్తూ ఉంటారు. "చూసావా మనకు సంబంధం లేని వాళ్ళతో కూడా మనం ఎలా చెప్పించుకోవాల్సి వస్తుందో" అని సుధాకర్ అనడంతో యువరాజ్, నిషి, వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. "అంటే ఏంటి మామయ్య మాకే సంబంధం లేదంటున్నారా? మేము ఈ ఇంటి వాళ్ళం కాదా?" అని ధాత్రి, కేదార్ బాధపడుతూ అడుగుతూ ఉంటే, "అంతే కదమ్మా! నన్ను నట్టేంట ముంచారు. నన్ను నమ్మించి మోసం చేశారు. మీలాంటి వాళ్ళకి అసలు స్థానమే లేదు" అని సుధాకర్ అంటూ ఉంటాడు. "అసలు మేమేం తప్పు చేయలేదు మామయ్య. మాకొక అవకాశం ఇవ్వండి. మేము నిరూపించుకుంటాము" అని ధాత్రి అంటూ ఉంటే, "ఇక చాల్లే ఆపుతారా? ఇప్పటి వరకు నేను మిమ్మల్ని నమ్మిందే ఎక్కువ. అసలు మీరిలా మోసం చేస్తారని నేను అస్సలే అనుకోలేదు" అని సుధాకర్ చెప్తూ ఉంటే, "అది కాదు మామయ్య అని ధాత్రి, కేదార్ వేడుకుంటూ ఉంటారు. "అదేంటత్తయ్య మామయ్య అలా చూస్తూ ఊరుకుండిపోయారు. ఏదో ఒకటి చెయ్యండి" అని నిషి అంటుంది. "అమ్మి కౌశికి అసలు మేము ఇదంతా ఎందుకు చేశామో తెలుసా? అమ్మికి అబార్షన్ అయిందని అబ్బోడు చాలా బాధపడుతున్నాడు" అని వైజయంతి అంటే, "అలాగైనా యువరాజు ఆఫీస్‌కి వస్తే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. సంతోషంగా ఉంటాడని ఇలా చేశాము. దివ్యాంకని కలిసాము" అని నిషి చెప్తూ ఉంటే, "అవునక్క మైండ్ డైవర్ట్ కోసమే" అని యువరాజ్ అంటాడు. "సరేలెండి. కౌశికి ఎలాగో మిమ్మల్ని కనిపెట్టి తీసుకువచ్చింది. ఒకవేళ కనిపెట్టలేకపోతే" అని సుధాకర్ అంటూ ఉంటే, "బాబాయ్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టింది నేను కాదు ధాత్రి, కేదారే" అని కౌశికి చెప్తూ ఉంటుంది. "థాంక్స్ జగదాత్రి. మీరే కనుక లేకపోతే ఆ దివ్యాంక వీళ్ళని ఏం చేసి ఉండేదో, కంపెనీ ఏమైపోయి ఉండేదో" అని కౌశికి చెప్తూ ఉంటే, "థాంక్స్ చెప్పనవసరం లేదక్కా. ఇది మా బాధ్యత. నా తమ్ముడిని దారిలో పెట్టడం నా బాధ్యత" అని కేదార్, ధాత్రి ఇద్దరూ చెప్తూ ఉంటే, "మీరు ప్రవచనాలు చెప్పడం ఆపితే మేము లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి. అసలే కాళ్ళు లాగుతున్నాయి" అని నిషి అంటూ ఉంటుంది. నిషి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత, "అసలు వీళ్ళకి ఏం చెప్పి ఒప్పించి తీసుకొచ్చావమ్మా?" అని సుధాకర్ అడగడంతో, "మీ చైర్‌లో కూర్చోబెడతానని, రేపే టీమ్ లీడర్‌ని, ప్రాజెక్ట్ లీడర్‌ని చేస్తానని వదిన మాట ఇచ్చి తీసుకువచ్చింది" అని ధాత్రి, కేదార్ చెప్తూ ఉంటారు. "బోర్డ్ ఆఫ్ మెంబర్స్‌ని ఒక్కొక్కరిని పిలిపించి నేను ఏదో ఒక విధంగా ఒప్పిస్తాను బాబాయ్" అని కౌశికి చెప్తూ ఉంటుంది. తర్వాత ముగ్గురు గదిలో చేరి మనం అనుకున్నది సాధించేశాము. అంతా దివ్యాంక వల్ల సాధ్యమైపోయింది అని హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు.